నిరాశ ఆవహించింది. దుఃఖం తన్నుకొస్తుంది. ఓటమి తప్పదన్న భావన మెలిపెడుతుంది. ఈ నెలల కిందే వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవం గుర్తొస్తుంటే బాధ రెట్టింపవుతుంది. టీవీల ముందు కూర్చున్న ప్రతి భారత అభిమాని పరాభవానికి సిద్ధమయ్యాడు. నీళ్లు నిండిన కళ్ళతో, బరువెక్కిన హృదయంతో. ఒక్కరంటే ఒక్కరైనా రోహిత్ సేన కప్పు గెలుస్తాడని ఊహించి ఉండరు. ఎందుకంటే ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికా చేయాల్సింది 24 బంతుల్లో 26 పరుగులే. అలాంటి స్థితిలో ఓ జట్టు ఓడిపోతుందని ఎవరైనా కలలోనైనా అనుకుంటారా? కానీ అద్భుతమే జరిగింది. ఓటమి కోరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న టీమిండియా దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన పోరులో 7 పరుగుల తేడాతో గెలిచి దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. ఆఖరి ఓవర్ తొలి బంతికి అతడు అందుకున్న క్యాచ్కు మిల్లర్ నిష్క్రమించడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. వెళ్లడం ఖాయమనుకున్న బంతిని బౌండరీ లైన్ వద్ద